నీ స్థాయి ఏంది, నీ క్యారెక్టర్ ఏందిరా హౌలే. పోయిన ఒక ముఖ్యమంత్రి రా, పొరబోకు. నీ ఆలయం పొరబోకు కాదు. నీ మాదిరి గట్టి చట్నీ వేయగింటా ఉంటే ఆ హోటల్ టిఫిన్ బండి పెట్టుకొని నడుపుకునే వాళ్ళ మీదకి నీ మాదిరి ఏమో కొట్లాటలకు కొట్టరు పోలా. రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ప్రజల్లో నుంచి, కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. గుర్తుపెట్టుకో, ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్రానికి సీఎం అయినాడంటే మరి నీలాంటి పకోడిగాళ్ళని ఎంతమందిని చూసుంటాడు ఆయన. నీ ఇష్టప్రకారం మాట్లాడి ఈరోజు చెక్కుతారు, జాగ్రత్తగా చెక్కించుకో. నమస్కారం ప్రజలారా, ఈయన ఎవరో మనందరికీ తెలుసు. ఎందుకంటే మనకు ఉండేటువంటి అవినీతి సొమ్ము దొబ్బి పెట్టినటువంటి టీవీలో కూర్చొని అన్నను ప్రధానమంత్రిని చేయాలని అహర్నిశలు ఏ విధంగా పకోడీ మాటలు, ఏ విధంగా కథలు చెప్తాడు ఏందనేది అందరికి కూడా తెలుసు. మరి అందులో భాగంగానే ఈ పక్క చూసుకుంటే మరి ఇప్పుడు ఉండేటువంటి కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు అందరూ కూడా నాగార్జునమ్మ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. నేను పిలిచేది కాదు, ఎందుకంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తిని మనం అట్ట పిలుచుకోకూడదు కాబట్టి మనం పిలిచాం, కానీ నాగార్జునమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు సీమరాజా, ఇప్పుడు మన నాగార్జున ఏ విధంగా పనిచేస్తాడు, మన కేఎస్ఆర్ గారు ఏ విధంగా పనిచేస్తారు, మనకు ఏ విధంగా సాక్షి ఛానల్లో డిబేట్లు నిర్వహిస్తారు, ఏ విధంగా మరి ముఖ్యమంత్రిని కావచ్చు, లేకంటే డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, ఏ విధమైనటువంటి పదజాలం వాడిస్తూ ఉంటారు మనకు ఉండేటువంటి ఛానల్లో అనేది అందరూ కూడా తెలిసి, నేనే ప్రత్యేకంగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. మరి అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిన్నే చెక్కేస్తారని అనుకున్నాం మనం. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా మరి సర్క్యులేట్ చేశారు ఆ వీడియోని. మరి అందులో భాగంగానే అంటే మనకు కన్ను మిన్ను తెలియకుండా అంటే ఇక్కడ ఉండేటువంటి కూటమి నాయకుల్ని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, మరి వాళ్ళు ఎటువంటి చర్యలు మన మీద తీసుకోలేదు కదా అని చెప్పి మాట్లాడినట్టున్నాడు మన నాగార్జున యాదవ్. మరి ఈరోజు చెక్ చేయడం జరిగింది. సరే, ఇంతకు నాగార్జున యాదవ్ ఏమి మాట్లాడినాడు, కేఎస్ఆర్ గారు దానికి ఏ విధమైనటువంటి ఆయన ఒత్తాసు పలికినాడా, లేకుండా ఉంటే ఆయన ఏ విధంగా దాన్ని ఖండించినాడు. అంటే ఇన్ని సంవత్సరాల జర్నలిస్ట్ నేను నాకన్నా తోపు తురుం కాళ్ళు ఎవడు లేడని అంటాడు కదా, మరి అటువంటి వ్యక్తి ఏ విధంగా ఖండించినాడు అనేది కూడా మనం విందాం. ఇంతకు అసలు నాగార్జునను అరెస్టు చేయడానికి గల కారణం ఏంది, నాగార్జున యాదవ్ ఎందుకైతే ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఆ విధంగా మాట్లాడిన దానికి ఆ విధంగా మరి అంటే ఎవడికైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన మాదిరి పాలేరు పని చేసి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్థాయికి రాలా. కష్టపడినాడు, ప్రజల పక్షాన్ని నిలబడినాడు, ప్రజలకు కష్టాల్లో అండగా ఉన్నాడు, ప్రజానాయకుడిగా ఎదిగినాడు కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి. మరి ఆశామాషగా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడంటే మరి రేవంత్ రెడ్డి కష్టపడినటువంటి ఫలితం ఈరోజు దక్కింది. ప్రజల్లో ఆయన్ను ఆ విధంగా ఎన్నుకున్నారు, ప్రజలు ఆయన పట్ల విశ్వాసంగా ఉన్నారు, ఆయన పట్ల మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినారు. నాగార్జునమ్మ మన మాదిరేమి తల్లి ఒక దిక్కుని చెల్లి ఒక దిక్కు ఒక దిక్కు పోయి ఈయన రోడ్ల బడిగా తిరిగి ఆమెను కడుగుతా సీత్తా ఆమె ఒక కరుణామయ లెవెల్లో యాక్టింగ్ చేస్తా పోలా. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టప్రకారం మాట్లాడి ఈరోజు నీ కొంప మీదకి తెచ్చుకున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం అన్న గురించి చెప్పుకోవాలా, ఎందుకంటే అన్న ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు, అన్న ఏ విధంగా ప్రజల్లోంచి వచ్చినాడు ఏందనేది మాట్లాడుకుంటే మనం బాగుంటుంది. ఇంతకు నాగార్జున ఏం మాట్లాడినాడు అనేది మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రజలారా విందాం, తప్పకుండా మీరు కూడా వినండి. చెప్పునైనా తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, నీ స్థాయి ఏంది, నీ క్యారెక్టర్ ఏందిరా హౌలే. మనం ఒక ముఖ్యమంత్రి రా, పొరబోకు. నీ ఆలయం పొరబోకు కాదు. నీ మాదిరి గట్టి చట్నీ వేయగింటా ఉంటే ఆ హోటల్ టిఫిన్ బండి పెట్టుకొని నడుపుకునే వాళ్ళ మీదకి నీ మాదిరి ఏమో కొట్లాటలకు కొట్టరు పోలా. రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ప్రజల్లో నుంచి, కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. గుర్తుపెట్టుకో, ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్రానికి సీఎం అయినాడంటే మరి నీలాంటి పకోడిగాళ్ళని ఎంతమందిని చూసుంటాడు ఆయన. నీ ఇష్టప్రకారం మాట్లాడి ఈరోజు చెక్కుతారు, జాగ్రత్తగా చెక్కించుకో. ఎంత దూరం చెక్తారు అనేది మనం తరువాత మాట్లాడదాం. చెప్పుగా వాడికి జీవజలడం వచ్చా,
ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనే తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆడికి కేఎస్ఆర్ గారు ముఖ చిత్రం మారిపోయింది. కానీ నేను ఈ వీడియోని చూపించకూడదు కాబట్టి నేను చూపిలా ప్రజలారా. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏదో వేస్తా ఉంటారా, ఇన్ని మనకు పెద్దగా తెలియదు అంగుట్టి కాదు, ఎందుకు ఆ బాధ? సరే మనోళ్ళే మాట్లాడినారా, ఇనిందే వినిపించనా? అప్పటికే కేఎస్ఆర్ గారి ముఖంలో ముఖ చిత్రం మారిపోయింది, చెక్కుతారే అని. కానీ వీడు తగ్గటంలా. ఎందుకంటే మరి అన్న ఉంటాడు కదా వెనకల, అన్న కళ్ళలో పడాలా. మరి ఎందుకంటే నాగార్జున భలే మాట్లాడినవరా అంటే వీడు ఇంకా అన్న కూర్చుంటాడు. ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినారు, అయిపోయింది. మనం గ్యారా వచ్చినాక మనం ఏ లంగా మాటలు ఎందుకు ఇంకా తగ్గించుకుంటే పోలా. ఈరోజు వచ్చినారు, హైదరాబాద్ నుంచి వచ్చినారు, తెలంగాణ పోలీసులు వచ్చి చెక్కుతారు. చెక్కించుకో, బాగా చెక్తారేమో చూడైనా. తెలంగాణ పోలీసులు వాళ్ళకి, ఆంధ్ర పోలీసులు అయితే మాది ఇంత పొడుగు మాది అంత పొడుగు, అవన్నీ మింగవు రా, ఎక్కువ కారు అంటారు. అర్థమవుతుందా? సరే చెప్పు మళ్ళా లేట్ ఎందుకో. జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కాకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి వీళ్ళు తగ్గడంలా. రాష్ట్రాల్లో తెలుసండి డెలివరీ బాయ్ వచ్చి గురించి చూడండి ఏమనడంలా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పు, నేనేం అంటలే సార్ అంటున్నాడు కేఎస్ఆర్ గారితో. మరి నేనేం అనలేదా అని ఇప్పుడు ఆడ చెప్పకపోయినావా? ఆడ చెప్పు కట్టి పెట్టేటప్పుడు. ఆయన కుటుంబం గురించి మాట్లాడారా? మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ డెలివరీ బాయ్ ని సార్ నా తప్పును నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ బాయ్ ఇప్పుడు చెక్కుతారు బ్రహ్మాండంగా. తమరు అక్కడ తెలంగాణ పోలీసుల దగ్గర చెక్కించుకోరా అండి. మరి అదేవిధంగా ఇప్పుడు పొనగోలు సుధాకర్ రెడ్డి పోతారో, లేకుంటే ఎవరు పోతారో, మరి మనోడిని ఏ విధంగా చేస్తారో ఏందనేది చూద్దాం ప్రజలారా. ఎందుకంటే గతంలో మనం అధికారంలో ఉన్న రోజుల్లో మనం ఏమి మాట్లాడినా, మనం ఏమి చేసినా మనకు అడ్డెవరు, మనకు ఆపేది ఎవరుగా లేడు. అడ్డు ఆపు లేకుండా చేసిన పనులకే ఈరోజు 11 వచ్చినాయి, వేరే విషయం. కానీ ఇటువంటి పాలేరుల్ని, ఇటువంటి తపేలం బ్యాచ్ని, ఇటువంటి హౌలేగాళ్ళని, ఇటువంటి పోరబోగుల్ని పక్కన పెట్టుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, లేకుంటే ఆయన అభిమానులు కానీ ఎవరు కూడా ఊరికేనే ఉంటారా? స్వయంగా పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి ఇంకా రకరకాలుగా, అంటే నిన్నేమైనా కూడా అంటే తెలంగాణకు పోయినప్పుడు రాయల్లో రప్పలో ఏదో ఒకటి వేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు న్యాయపరంగా చట్టాన్ని అనుసరించి చట్టానికి లోబడి పోలీసుల్ని అప్రోచ్ అయ్యి పోలీసులు నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని పోతారని తెలిసింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం అన్న కోసం గతంలో ఈ విధంగా రకరకాలైనటువంటి పాలేరు మాటలు మాట్లాడినాం. ఎందుకంటే మనం పాలేరుగా ఉన్నాం కాబట్టి అన్న దగ్గర. నువ్వు కాదు, నేను కూడా, నేనేమి నాయకుడిని లేకుంటే నేనే విధిగినని చెప్పలా. నేను కూడా అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ప్రధానంగా మొట్టమొదటి స్థానంలో ఉండే పాలేరునే ఒప్పుకుంటున్నా. ఎందుకు? అన్నను ప్రధాని చేయాలని. నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడి పక్క రాష్ట్రాల వాళ్ళు, అంటే మన కూటమిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంది, నారా లోకేష్ గారిని మాట్లాడుతుంది, మంత్రుల్ని మాట్లాడుతుంది, శాసనసభ్యుల్ని మాట్లాడుతుంది. మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక్కొక్క మరుగుతుందిలే అని వీళ్ళు ఏదో పక్కకు పోయినట్టున్నారు. కానీ పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా అటు పక్కకు పోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు తమరిని ఎక్కించుకొని పోయినారు. మరి రాష్ట్ర మర్యాదలు ఏ విధంగా చేస్తారు ఏందనేది రేపు మన సాక్షి పేపర్లో చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా కేఎస్ గారు ఆ షోని నిర్వహించినటువంటి వ్యక్తి, మరి అపూర్వమైన దాన్ని ఏమంటారు, అపారమైన ఆయన అనుభవం కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి కేఎస్ఆర్ గారు మరి లైవ్ డిబేట్ పెడతాడా లేకంటే ఇంకేమైనా ఆయన స్టేట్మెంట్ ఏమిస్తాడు రేపు అనేది కూడా మనం చూద్దాం. కేఎస్ఆర్ గారు ఆపుతున్నప్పటికీ కూడా ప్రజలారా, కేఎస్ఆర్ గారి ముఖంలో ఆ ముఖ చిత్రం కూడా మారిపోయింది. అట్లాంటి మాటలు మాట్లాడకూడదని ఈడు తగ్గటంలే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడన్నా తగ్గుతాడో పోలీసు వాళ్ళ దగ్గర, మరి ఎట్నో ఏందనేది రేపు మన సాక్షి పేపర్లో
వచ్చినటువంటి కథనాన్ని పరిశీలించి తప్పకుండా మనం రేపు కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసే పని చేద్దాం. ఎందుకంటే అన్న దగ్గర ఉండేటువంటి పాలేరులో చాలా రకాలుగా చాలా విధాలుగా అంటే అన్న కళ్ళల్లో ఆనందం చూడాలా, అంటే మనం ఎట్టపోయినా ఇబ్బందిలే, అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడినారు. ఎప్పటికీ అదే కూడా కొనసాగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ నాగార్జునమ్మ పైన ఈరోజు తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం, మరి నాగార్జున ఈరోజు జీబెక్కేయడం, నాగార్జున చేసినటువంటి వ్యాఖ్యలు, మీ అభిప్రాయాన్ని వాటిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.